ఖరీఫ్లో ప్రధానంగా వరి, పత్తి, కంది, మొక్కజొన్న, వేరుశెనగ పంటలను సాగు చేస్తున్నారు రైతులు. విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో భూమిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు పంటలకు తీవ్ర నష్టం చేసే అవకాశం ఉంది. కలుపు మొక్కలు పంటలో నీరు, పోషకాలు, సూర్యరశ్మికి పోటీ పడుతూ పంట దిగుబడిని తగ్గిస్తాయి, పంట నాణ్యతను తగ్గిస్తాయి. కావున వానాకాలం సాగు చేసే వివిధ పంటల్లోని కలుపు మొక్కల నివారణ పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్. రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తోంది. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు కురుస్తున్న వానలతో కలుపు మొక్కలు అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటున్నాయి. అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. దీంతో కలుపు నివారణ మందులపై రైతులు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత మాత్రమే వాడాలి. సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరక్కపోగా కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదముంది. వివిధ పంటల్లో ఆశించే కలుపు మొక్కలు, వాటి నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా వరి పంటను చూసినట్లయితే దాదాపుగా 50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. అలాగే తర్వాత ముఖ్యమైన పంట పత్తి పంటను కూడా దాదాపుగా ఒక 30 నుంచి 40 లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ ఉంటారు. కంది పంటను కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అలాగే మొక్కజొన్న పంట కూడా కొంతవరకు తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయడం జరుగుతుంటుంది. ఏ పంట అయినప్పటికీ కూడా వానాకాలంలో ఎక్కువగా వానలు కురవడం వల్ల మనకు ప్రతి పంటలో కూడా కలుపు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ వచ్చే కలుపుని మనము సమర్థవంతంగా యాజమాన్యం చేపట్టకపోతే దిగుబడుల మీద చాలా ప్రభావం చూపేందుకు ఎంతైనా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పంటలో కూడా మనకు సమగ్ర యాజమాన్యం, కలుపు యాజమాన్యం అనేది చేపట్టవలసి ఉంటుంది. ఈ వరి పంటను మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల పద్ధతుల్లో సాగు చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సాగు చేస్తున్న ఈ వెద వరి లేదా మనకు డైరెక్ట్ సోయింగ్ అని అంటారు. సో ఈ పద్ధతిలో చూసినట్లయితే అందులో కూడా మనకు పొడి దుక్కిలో చేయటం ఒక పద్ధతి, మరియు దమ్ము చేసి నేరుగా విత్తే పద్ధతి ఇంకొక పద్ధతి ఉంది. మనకు పొడి దుక్కిలో గనక వరి సాగు విషయానికి వచ్చినట్లయితే మనకు దమ్ము చేసే వరి కంటే కూడా ఈ కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పొడి దుక్కిలో సాగు చేసిన వరిలో చూసినట్లయితే మనము విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపు మనము పెండిమిథాలిన్ అనే ఒక కలుపు మందును 1 లీటర్ మందును 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి తేమ నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కలుపు మొక్కలు మొలవకుండా చేసుకోవచ్చు. అలాగే ఇంకొక కొత్త మందు ఉంది, పెండిమిథాలిన్ ప్లస్ పైరజోసల్ఫిరాన్ ఇథైల్ అనే మందు, మిశ్రమ మందు కూడా అందుబాటులో ఉంది. స్టిల్లటోన్ ఆ పేరుతోటి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇదైతే కనుక 800 ml 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి తేమ నేలపై విత్తిన 2 రోజుల లోపు అంటే 48 గంటల లోపు స్ప్రే చేసుకున్నట్లయితే కూడా పొడి దుక్కిలో నేరుగా విత్తిన వరిలో కలుపు యాజమాన్యం చేపట్టవచ్చు. అలాగే మనకు దమ్ము చేసి విత్తే వరిలో కూడా మనము కలుపు యాజమాన్యం చేపట్టవలసి ఉంటుంది. సో లేదా మనకు నేరుగా విత్తే వరి కాకుండా మనము నాటు పద్ధతి కూడా మనకు వరిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. సో ఈ నేరుగా విత్తే వరిలో మనము కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే 3 నుంచి 5 రోజుల లోపు మనం బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెట్లాక్లోర్ అనే మిశ్రమ మందు ఉంటుంది. అదైతే 4 కిలోలు 1 ఎకరానికి వేసుకున్నట్లయితే మనకు తొలి దశలో వచ్చే కలుపుని నివారించవచ్చు. అలాగే నాటు పెట్టే పద్ధతిలో కనుక చూసినట్లయితే మనము నారుని ఒక నెల రోజుల్ని పెంచి మనము ప్రధాన పొలంలో నాటు వేయడం జరుగుతుంది. అలాగే నారు సమయంలో కూడా మనకు కలుపు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అందులో కూడా మనకు గడ్డి జాతి మరియు వెడల్పాకు జాతి కలుపులు ఎక్కువ రావచ్చు. సో గడ్డి జాతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనము సైలఫాబ్యూటైల్ అనే ఒక మందు ఉంటుంది, 1.5 ml 1 లీటర్ నీటికి కలిపి మనము 1 వారం నుంచి 10 రోజుల నారులో మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతి కలుపును మనము నారులో
నివారించుకోవచ్చు. అలాగే వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే బిస్పెరబాక్ సోడియం అనే మందును 0.5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెడల్పాకు కలుపును మనం ప్రధాన పొలంలో నారుమడిలోనే యాజమాన్యం చేపట్టి ప్రధాన పొలంలో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే మొలచిన కలుపును నివారించుకునేందుకు కూడా వరిలో మనకు యాజమాన్యం చేసుకోవచ్చు. దానికి మనకు వివయ అనే మందు ఉంటుంది. పెండిమిథాలిన్ ఈ సైలోఫాప్ కాంబినేషన్ తోటి పెనాక్సిలామ్ ప్లస్ సైలోఫాప్ బ్యూటైల్ కాంబినేషన్లో అదైతే 800 ml 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన కౌన్సిల్ యాక్టివ్ అనే మందు ట్రైఫమోన్ ప్లస్ ఇథాక్సిసల్ఫ్యూరాన్ అనే మిశ్రమము 90 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొక వరి తర్వాత ముఖ్యమైన పంట పత్తిలో కూడా విత్తిన 48 గంటల లోపు మనం పెండిమిథాలిన్ ప్లస్ పైరథోపయాక్ సోడియం అనే ఒక మందు మ్యాక్స్కాట్ అనే పేరుతోటి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇదైతే కనుక 450 ml పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చే కలుపును నివారించుకోవచ్చు. అలాగే మనకు కేవలం వెడల్పాకు కలుపు కనుక మొలచిన కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనం పైరథోపయాక్ సోడియం అనే మందు ఉంటుంది, హిట్వీడ్ అనే మందు, అదైతే 250 మిల్లీలీటర్లు 1 ఎకరానికి. లేదా గడ్డి జాతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకు క్విజలోఫాప్ ఇథైల్ అనే మందు ఉంటుంది, టర్గా సూపర్ అనే పేరుతోటి 400 ml. లేదా ప్రొపాక్విజాఫాప్ అనే ఒక మందును 250 ml కలిపి హిట్వీడ్తో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మనకు ప్రస్తుతం క్విజలోఫాప్ ఇథైల్ ప్లస్ పైరథోపయాక్ సోడియం అనే మిశ్రమ మందు కూడా అందుబాటులో ఉంది. అదైతే 450 నుంచి 500 ml 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ప్రధాన పంట కంది. సో కందిలో కూడా మొలిచే ముందు మనకు విత్తిన వెంటనే 48 గంటల లోపు పెండిమిథాలిన్ అనే మందు 1 లీటర్ మందు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకోటి పెండిమిథాలిన్ 38.6 అంటే 38.7% మంది అయితే 700 ml సరిపోతుంది. అలాగే మొలచిన కలుపును నివారించుకునేందుకు ఇమాజిథపైర్ అనే మందు ఉంటుంది, 300 ml 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఇమాజిథపైర్ ప్లస్ ఇమాజిమోక్స్ మిశ్రమ మందు ఒడిసి అనే పేరుతోటి దొరుకుతుంది, అదైతే 40 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొక ప్రధానమైన వానాకాలంలో సాగు చేసే పంట మొక్కజొన్న కూడా విత్తేటప్పుడు మనం అట్రజిన్ అనే ఒక మందును 1 ఎకరానికి 1 కిలో మందును పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత మొలిచిన కలుపు నివారించుకునేందుకు కూడా మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి మందులు. అందులో ప్రధానంగా మనకు ఈ టెంబోట్రయాన్ అనే ఒక మందు ఉంటుంది, అదైతే కనుక 115 ml 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. దాంతోపాటుగా అట్రజిన్ కూడా 1 అర కిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొకటి టెంబోట్రయాన్తో పాటుగా ఇంకోటి మనకు టాప్రమజోన్ అనే ఒక మందు ఉంటుంది, అదైతే కనుక 40 ml 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మొక్కజొన్నలో తుంగ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే 36 గ్రాముల హాలోసల్ఫ్యూరాన్ మిథైల్ అనే మందుతో పాటుగా 1 అర కిలో అట్రజిన్ని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తుంగని కూడా మనము నివారించుకోవచ్చు మొక్కజొన్నలో. ఇప్పుడు మనకు మీసోట్రాయన్ ప్లస్ అట్రజిన్ అనే ఒక మిశ్రమ మందు కూడా మొక్కజొన్నలో పిచికారీ చేసుకునేందుకు అందుబాటులో ఉంది, అదైతే కనుక 1 ఎకరానికి 1400 ml పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపుల్ని కూడా మనము మొక్కజొన్నకి ఎటువంటి హాని లేకుండా మనము నివారించుకునేందుకు ఎంతైనా అవకాశం ఉంది. ఎక్కడైనా వానాకాలంలో కొంతవరకు గద్వాల్ అటువంటి ఏరియాలో మనకు వేరుశనగను కూడా విత్తుకుంటూ ఉంటారు. సో వేరుశనగను విత్తుకునేటప్పుడు మనము 48 గంటల లోపు మనకు డైక్లోజలామ్ అనే ఒక మందు ఉంటుంది, కలుపు మందు, అది 12.4 గ్రాములు 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే 1 నెల వరకు కూడా మనకు ఎటువంటి కలుపు రావడానికి అవకాశం ఉండదు. ఆ తర్వాత మొలిచిన కలుపు కొంత ఉన్నప్పుడు పిచికారీ చేసుకునేందుకు ఫ్యూజిఫ్లెక్స్ అనే ఒక మందు ఉంది, అదైతే 400 ml. లేదా ప్రాపక్విజాఫాప్ ప్లస్ ఇమాజిథపైర్ అనే మందు ఉంది, అదైతే కనుక 800 ml పిచికారీ చేసుకొని కూడా మనం వేరుశనగలో మొలిచిన కలుపును నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము ఎప్పుడైనా సరే ఈ కలుపు మందుల పిచికారీలో ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు కలుపు ఏ దశలో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే కలుపు లేతగా 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనం కలుపు మందులు ఉపయోగించి యాజమాన్యం చేపట్టినప్పుడు దాని పనితనం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ముఖ్యమైన అంశము, పత్తి లాంటి పంటల్లో అంతర కృషి చేసుకొని కూడా మనకు కలుపు యాజమాన్యం చేపట్టినట్లయితే కేవలం కలుపు మందుల మీద ఆధారపడకుండా వీలైనంత వరకు కూడా ఇలా మనము సమగ్ర యాజమాన్యం చేపడితే కనుక ఈ వానాకాలం పంటల్లో దిగుబడులు అనేది నష్టపోకుండా ఉంటామన్నమాట. నూనె
నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ప్రధానమైన పంట. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. మిగిలిన నూనె గింజల పంటలతో పోలిస్తే ఈ పంటలో నూనె శాతం అధికంగా ఉండటం వల్ల రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఏ పంట వేయని ప్రాంతాల్లో ఇప్పుడు ప్రొద్దుతిరుగుడును సాగు చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి యాజమాన్య చర్యలు పాటించాలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో సాగుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇందులో అత్యధికంగా నూనె శాతం 35 నుంచి 40% వరకు ఉంటుంది. దీని నుంచి వచ్చిన నూనెను వంట కోసమే కాక అనేక సుగంధ పరిశ్రమల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రొద్దుతిరుగుడు సాగుకు మురుగునీటి సౌకర్యం ఉన్న ఎర్ర చెలక, రేగడి, ఒండ్రు నేలలు అనుకూలం. ఆమ్ల, చౌడు భూములు ఈ పంట సాగుకు పనికిరావు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఈ పంటను సాగు చేసుకునే అవకాశాలున్నా పూత, గింజకట్టు సమయాల్లో అధిక వర్షాలు లేదా పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు మించకుండా ఉంటే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. ప్రొద్దుతిరుగుడును తేలికపాటి నేలల్లో జూలై చివరి వరకు, బరువైన నేలల్లో ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకునే అవకాశం ఉంది. ముందుగా ఎంచుకున్న భూమిని 3-4 సార్లు బాగా దుక్కి దున్ని చదును చేసుకోవాలి. ఈ పంటలో పలు ప్రైవేట్ సంస్థలు విడుదల చేసిన సంకర రకాలే కాక తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన హైబ్రిడ్ రకాలు కూడా అధిక దిగుబడులతో రైతుల క్షేత్రాలలో సత్ఫలితాలిస్తున్నాయి. వీటిలో KBSH 44, NDSH 1, DRSH 1, NDSH 10, 12 వంటి సంకర వంగడాలు మన ప్రాంతంలో సాగుకు అనువుగా ఉన్నాయి. ఎకరా పొలంలో విత్తడానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే ప్రొద్దుతిరుగుడును వర్షాధారంగా సాగు చేసేటప్పుడు విత్తనం తొందరగా మొలకెత్తడానికి లీటరు నీటికి కిలో విత్తనం చొప్పున 14 గంటల పాటు మంచినీటిలో నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి. ప్రధాన పొలంలో విత్తే ముందుగా కిలో విత్తనానికి 4 గ్రాముల థయోమిథాక్సోమ్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే పంటను కొంతవరకు తెగుళ్లు, రసం పీల్చు పురుగుల బారి నుంచి రక్షించుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడులో మొక్కల సాంద్రత అనేది చాలా కీలకం. వరుసల మధ్య 45 నుండి 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో విత్తుకున్నట్లయితే పొలంలో ఉండవలసిన మొక్కల సాంద్రత ఉండి ఆశించిన దిగుబడులు పొందగలం. విత్తిన 15 రోజుల తర్వాత ఒక్కో కుదురుకు ఒక్కో ఆరోగ్యవంతమైన మొక్కను ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. ఇలా చేయడం ద్వారా మొక్కల మధ్య నీటికి, ఎరువులకు పోటీ లేకుండా ఉండి మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ప్రొద్దుతిరుగుడును ఏకపంటగానే కాక కంది, వేరుశెనగ, ఆముదం వంటి పంటలతో కలిపి అంతర పంటలుగా కూడా సాగు చేయవచ్చు. కలుపు నివారణకు గాను లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ కలిపి విత్తిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు నేలపై సమానంగా పిచికారీ చేసుకోవాలి. పైరు నెల రోజుల దశలో మరొకసారి మనుషులతో అంతరకృషి చేసినట్లయితే కలుపును పూర్తిగా అరికట్టవచ్చు. మనం అందించే పోషకాలపైనే పంట దిగుబడులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సిఫారసు చేసిన రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కలిపి సమగ్రంగా అందించాలి. ముందుగా ఆఖరి దుక్కిలో ఎకరాకు 3 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. విత్తే సమయంలో 26 కిలోల యూరియాతో పాటు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేసుకోవాలి. పైరు 30 రోజుల దశలో ఒకసారి, 50 రోజుల దశలో మరొకసారి ఎకరాకు 13 కిలోల చొప్పున యూరియాను పైపాటుగా అందించినట్లయితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. పైపాటుగా ఎరువులను వేసిన తర్వాత తప్పనిసరిగా ఒక నీటి తడి ఇచ్చినట్లయితే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. గంధకాన్ని జిప్సం రూపంలో ఎకరాకు 10 కిలోలు వేసుకున్నట్లయితే గింజల్లో నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. దీనితో పాటు పైరు పూత దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ ను కలిపి పిచికారీ చేసినట్లయితే గింజల్లో తాలు శాతం తగ్గి బాగా వృద్ధి చెందుతాయి.
వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తడులను అందించాల్సి ఉంటుంది. పంట కీలక దశలైన మొగ్గ, పువ్వు వికసించు దశ, గింజకట్టు దశలో పైరు బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. ప్రొద్దుతిరుగుడులో పరాగ సంపర్కం తేనెటీగల ద్వారా జరుగుతుంది. తేనెటీగలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మెత్తటి గుడ్డను లేదా దూదిని ఉపయోగించి పువ్వులపై రుద్దటం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఈ పంట సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పక్షుల బెడద. మెరుపు రిబ్బన్లను పంట కన్నా ఎత్తులో కట్టడం, పొలంలో అక్కడక్కడ దిష్టి బొమ్మలను పెట్టి వీటి బారి నుంచి పైరును కాపాడుకోవచ్చు. వీటితో పాటు సమయానుకూలంగా అన్ని సస్యరక్షణ పద్ధతులను ఆచరిస్తూ సకాలంలో కోతలు చేసినట్లయితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. ఖరీఫ్లో వర్షాధారంగా విత్తిన పెసర పైరు ప్రస్తుతం 10 నుంచి 20 రోజుల దశలో ఉంది. రబీ పంటలు వేయబోయే రైతాంగం 60 నుంచి 75 రోజుల్లో చేతికొచ్చే పెసరను తొలకరిలో సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పెసర సాగు వల్ల తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం చేతికి అందడంతో పాటు భూసారం పెరుగుతోంది. అయితే చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు, చీడపీడల బెడద పెసర పంటను దెబ్బతీస్తున్నాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాల్లోనూ సెప్టెంబర్ 2వ పక్షం నుండి అక్టోబర్లో రబీ పంటలు సాగు చేసే రైతాంగం తొలకరిలో పెసరను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పైరు 10 నుండి 20 రోజుల దశ వరకు ఉంది. చాలా బెట్ట పరిస్థితుల వల్ల పంట ఎదుగుదల లోపించగా కొన్ని ప్రాంతాల్లో కలుపు సమస్య ఎక్కువై పంట పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు చేపట్టాల్సిన యాజమాన్యం గురించి ప్రధాన శాస్త్రవేత్త జె హేమంత్ కుమార్ రైతాంగానికి తెలియజేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా పెసరను కొన్ని ప్రాంతాల్లో సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం నెలకొన్నటువంటి బెట్ట పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో రసం పీల్చే పురుగులు ఉధృతి అధికంగా ఉండటం, దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కొన్ని చూసుకున్నట్టయితే పడుతున్నటువంటి అడపదడప వర్షాల వల్ల చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో కలుపు బెడద ఎక్కువగా ఉండటం కూడా గమనించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే 10 నుంచి 30-35 రోజుల దశలో ఉన్నటువంటి పెసరలో సాల్లో విత్తినటువంటి పెసరలో అంతర్కృషి చేసుకోవడం ద్వారా ఈ యొక్క కలుపు బెడదను తగ్గించడంతో పాటుగా ఎక్కడైతే మనకి నెర్రలు ఉంటాయో వాటిని బుడిపేయడం ద్వారా భూమిలో ఉన్నటువంటి తేమ నష్టపోకుండా చూసుకొని తద్వారా కొంతకాలం వరకు పెసర మంచిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ కలుపును తీయించుకోవడం అనేది ఒకసారి చేసుకోవాలి. అలా కాకుండా ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల వల్ల చూసుకున్నట్టయితే ముఖ్యంగా నల్ల నెలల్లో కనుక చూసుకున్నట్టయితే కలుపు బెడద ఎక్కువగా ఉన్నందున ఇలాంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే కలుపు మందులు వాడటం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. సన్నాకు దశ కలుపు కనుక ఉన్నట్టయితే క్వైజ్లోఫాప్ అంటే టర్కాసోప్ అయినట్టయితే లీటర్కి 2 మిల్లీలీటర్లు కలిపి ఎకరానికి 400 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సన్నాకు జాతికి సంబంధించినటువంటి కలుపును సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎక్కడైతే వెడల్పాటు ఆకులు కూడా ఉన్నట్టయితే ఇమాజితాఫైర్ అంటే పర్చ్యూట్ అనే మందు అయినట్టయితే 250 నుంచి 300 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క కలుపుని నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఎక్కడైతే వర్షం పడలేదో అలాంటి పరిస్థితుల్లో బెట్ట పరిస్థితి ఉందో మొక్కకి పోషకాలు అందించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించి మొక్క వయసును బట్టి 5 నుంచి 10 గ్రాములు మల్టీకే కానీ లేదా 319 లాంటిది కనుక లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మొక్కలు త్వరగా కోలుకొని తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. పెసర పైరు తొలి దశలో చిత్తపురుగులు, పల్లాకు తెగులు సమస్య అధికంగా కనిపిస్తుంది. పల్లాకు వైరస్కు నివారణ లేదు కనుక తెల్లదోమను అరికట్టేందుకు రైతులు తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. 2 నుంచి 3 ఆకులు, అదే రకంగా 4 ఆకుల దశలో ఉన్నటువంటి పెసర్లు కానీ చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో చిత్తపురుగులు గమనించడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే చిత్తపురుగులు ఆశిస్తాయో ఇలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఆకుల మీద అన్ని కూడా రంధ్రాలు ఉండటం, ముఖ్యంగా వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఆకుల మీద రంధ్రాలు సంఖ్య ఎక్కువైపోయి తద్వారా ఆకులు కూడా ఎండిపోయి మొక్క కూడా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్లోరిపైరిఫాస్ అనేటైతే 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ అనేటైతే 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క చిత్తపురుగులను సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. చాలా చోట్ల తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా తెల్లదోమ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క పల్లాకు తెగులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే పల్లాకు తెగులు ఆశించినటువంటి మొక్కలు ఉన్నాయో వాటిని పీకి నాశనం చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి.
తెల్లదోమ ఉధృతిని తగ్గించడానికి పసుపు రంగు అట్టలకి జిగురు పూసి పెట్టినట్టయితే ఈ తెల్లదోమలన్నీ కూడా పసుపు రంగు అట్టలకి ఆకర్షించబడి తద్వారా చాలా వరకు వీటి యొక్క ఉధృతిని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వేప నూనె లాంటిది లీటర్కి 5 ml 1500 ppm కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెల్లదోమ వాడడానికి ఇష్టపడదు కాబట్టి తద్వారా ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి వీలుంటుంది. తెల్లదోమ నివారణ కానీ చూసుకున్నట్టయితే ఎసిఫేట్ అయినట్టయితే 1 గ్రాము లేదా ఎస్టామిప్రిడ్ అయినట్టయితే 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి మందులను మార్చి వారం 10 రోజుల లోతులో 2 సార్లు కానీ పిచికారీ చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పల్లాకు తెగులను సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పంట నుంచి మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయట కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.